ఈరోజు ఇంకొన్ని మాత్రిక గుణకాల లెక్కలను చేద్దాము. మనము ఎన్ని ఉదాహరణలు చేయగలిగితే అన్నింటినీ చేద్దాం. చూడండి, 2 మాత్రికలను రాసి గుణిస్తాను. మొదటి మాత్రిక 3 1 2 -2 0 5 మరియు రెండవది -1 3 0 5 2 5. చూడండి, మాత్రికల గుణంకంలో మొదటి దాని అడ్డు వరుసను రెండవ మాత్రిక యొక్క మొదటి నిలువు వరుసతో గుణించితే గుణకం మాత్రిక యొక్క మొదటి పదం వస్తుంది. అలాగే మొదటి మాత్రిక అడ్డు వరుసను రెండవ మాత్రిక రెండవ నిలువు వరుసతో గుణించితే గుణకం మాత్రిక దాని యొక్క రెండవ పదం వస్తుంది. కానీ గుణకం మాత్రిక మూడవ పదం ఏది? ఎలా వస్తుంది? అసలు ఈ 2 మాత్రికలను గుణించవచ్చా? మనం మాత్రికల గుణకం గురించి కిందటి వీడియోలో ఏమి నేర్చుకున్నాము? ఈ రెండిటి గుణక మాత్రిక ఇది అనుకుందాం. దీని కొలత నాకు ఇంకా తెలియదు. ఇందులో పదాలను రాస్తాను. మొదటి పదం మొదటి మాత్రిక అడ్డు వరుసను రెండవ మాత్రిక నిలువు వరుసతో గుణించాలి. అలాగే గుణకం మాత్రిక రెండవ పదం మొదటి దాని మొదటి అడ్డు వరుసను రెండవ దాని రెండవ నిలువు వరుసతో గుణించితే వస్తుంది. మరి మూడవ పదం మొదటి మాత్రిక రెండవ అడ్డు వరుసను రెండవ మాత్రిక మొదటి నిలువు వరుసలోని నాలుగవ పదము మొదటి దాని రెండవ అడ్డు వరుసను రెండవ దాని రెండవ నిలువు వరుసతో గుణించితే వస్తుంది. అయితే ఏ మాత్రిక వచ్చింది? ఈ మొదటి మాత్రిక ఏమిటి? దీనిని A అనుకుంటాను. దాని కొలత 2/3 వస్తుంది. రెండవ దానిని B అనుకుంటే ఎన్ని అడ్డు వరుసలు ఉన్నాయి? 3 ఎన్ని నిలువు వరుసలు ఉన్నాయి? 2. కావున 3/2 మాత్రిక. చూడండి, మొదటి మాత్రిక నిలువు వరుస మరియు రెండవ మాత్రిక అడ్డు వరుస సమానంగా ఉన్నాయి. కావున మాత్రికల గుణకం సాధ్యమైంది. చూడండి, ఒక మాత్రిక C, దాని కొలత n/a అనుకుందాము. దానిని D మాత్రికతో గుణిస్తాను. D మాత్రిక కొలత a/m ఉంటే గుణించవచ్చు. ఎంతవరకు మొదటి మాత్రిక నిలువు వరుస రెండవ మాత్రిక అడ్డు వరుస విలువలు సమానమో గుణకం సాధ్యమవుతుంది. కావున a × b కూడా సాధ్యమే. ఎలా? చూడండి, అడ్డు వరుసలో 3 పదాలు ఉన్నాయి. అలాగే రెండవ మాత్రిక నిలువు వరుసలో కూడా 3 పదాలు ఉన్నాయి. కావున గుణించడానికి అడ్డు వరుస అన్ని పదాలకు నిలువు వరుసలో పదాలు ఉన్నాయి. కావున గుణకం సాధ్యపడింది. కావున గుణకం చేసి చూద్దాం. గుణకం మాత్రికకు కింద రాస్తాను, క్లియర్గా ఉంటుంది. మొదటి పదాన్ని చూద్దాం. మొదటి మాత్రిక అడ్డు వరుసను రెండవ మాత్రిక మొదటి నిలువు వరుసతో, అంటే 3 × -1 + 1 × 0 + 2 × 2. రెండవ పదము మొదటి మాత్రిక మొదటి అడ్డు వరుసను రెండవ మాత్రిక రెండవ నిలువు వరుసతో గుణించాలి. 3 × 3 + 1 × 5 + 2 × 5. మూడవ పదము మొదటి మాత్రిక రెండవ అడ్డు వరుసను రెండవ మాత్రిక మొదటి నిలువు వరుసతో గుణించితే -2 × -1 + 0 × 0 + 5 × 2. అలాగే నాలుగవ పదం రెండవ అడ్డు వరుస × రెండవ నిలువు వరుస -2 × 3 + 0 × 5 + 5 × 5. పొరపాటుగా 5కి బదులు 2 రాశాను. మొదటి పదము -3 + 0 + 4 = 1 వచ్చింది. రెండవ పదము 9 + 5 + 10 ఎంత? 24. మూడవ పదము 2 + 0 + 10 =
12. నాలుగవ పదము -6 ప్లస్ 0 ప్లస్ 25 ఈజ్ ఈక్వల్ టు 19. పొరపాటుగా 5కి బదులు 2 రాసినందున 4 కనబడుతుంది, కానీ మీరు సరిగ్గా చేస్తే 19 వస్తుంది. చూడండి, మనకి వచ్చిన గుణకం మాత్రిక కొలత ఏమిటి? అది 2/2. 2/2 ఎలా వచ్చింది? 2/3 ఇంటూ 3/2 మాత్రికలు గుణించితే 2/2 మాత్రిక వచ్చింది. 3 అడ్డు వరుసలను 3 నిలువు వరుసలతో గుణించితే మొదటి మాత్రిక అడ్డు వరుస బై రెండవ మాత్రిక నిలువు వరుస మాత్రిక వచ్చింది. ఇది ఈ గుణకం మాత్రిక a ఇంటూ b చేయగా వచ్చింది. అదే b ఇంటూ a చేయవచ్చా? క్లియర్గా చేసి రాద్దాం. b ఇంటూ aని ప్రయత్నించి చూద్దాం. మొదట b తర్వాత a రాస్తాను. అంటే -1 3 0 5 2 5 ఇంటూ 3 1 2 -2 0 5. కావున మాత్రికల గుణకం ఏమి వస్తుంది? మొదటి మాత్రిక మొదటి అడ్డు వరుస ఇంటూ రెండవ మాత్రిక మొదటి నిలువు వరుస. ఈ మాత్రికలు 3/2 మరియు 2/3 వరుసలు కలిగి ఉన్నాయి. చూడండి, మొదటి మాత్రిక నిలువు వరుసలు మరియు రెండవ మాత్రిక అడ్డు వరుసలు రెండు 2a అంటే సమానంగా ఉన్నాయి. కావున గుణకం సాధ్యపడుతుంది. మొదటి పదం ఏమి వస్తుంది? -1 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు -3. 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -6. -3 -6 అన్నమాట. -1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు -1. -1 ఇంటూ 2 ఈజ్ ఈక్వల్ టు -2 ప్లస్ 3 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 15 అంటే మొత్తం 13. 0 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -10. తర్వాత 0 ఇంటూ 1 ప్లస్ 5 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0. 0 ఇంటూ 2 ప్లస్ 5 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 25. 2 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 6 ప్లస్ 5 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్ టు -10. 6 minus 10 is equal to -4. 2 into 1 plus 5 into 0 is equal to 2. 2 into 2 is equal to 4 plus 5 into 5 is equal to 25 is equal to 29. మొదటి పదం -3 -6 is equal to -9 రాస్తాను. గుణించగా ఏ మాత్రిక వచ్చింది? 3/3 మాత్రిక. 3/3 ఎలా వచ్చింది? మొదటి మాత్రిక అడ్డు వరుసలు బై రెండవ మాత్రిక నిలువు వరుసలు. కావున మాత్రికల గుణకం సాధ్యపడింది. కానీ ఇప్పుడు గుణకం సాధ్యపడని మాత్రికలను చూద్దాం. చూడండి, ఒక తేలికైన ఉదాహరణను తీసుకుందాం. మొదటి మాత్రిక 2 1, ఇది 2/1 మాత్రిక. రెండవది 1 4 2 5 3 6 ఈ మాత్రిక. ఇది 3/2 మాత్రిక. వీటి గుణకం ఎంత? ఎలా చేయాలి? పొరపాటున మొదటి మాత్రిక 2/1 అన్నాను కదా, కాదు, అది 1/2 వస్తుంది. పొరపాటున తప్పు రాశాను. చూడండి, 1/2 మాత్రికను 3/2 మాత్రికతో గుణించవచ్చునా? మొదటి మాత్రిక అడ్డు వరుసను రెండవ మాత్రిక నిలువు వరుసతో గుణించాలి కదా, కానీ గుణించవచ్చునా? ఈ గుణకం సాధ్యం కాదు కదా. కొలతలను చూడండి. 2 ≠ 3 అంటే మొదటి మాత్రిక నిలువు వరుస రెండవ మాత్రిక యొక్క అడ్డు వరుసలకు సమానం కాదు కదా. కావున ఈ మాత్రికల గుణకం సాధ్యం కాదు. కావున a ఇంటూ b సాధ్యమైతే b ఇంటూ a కూడా సాధ్యమవుతుందని లేదు. మాత్రికల గుణకంలో మొదటి మాత్రిక నిలువు వరుస మరియు రెండవ మాత్రిక అడ్డు వరుస సమానంగా ఉన్నాయా లేదా అన్నది ముందు గమనించాలి. సమానమైతేనే మాత్రికల గుణకం సాధ్యపడుతుంది.